ప్రతి రాజకీయ పార్టీ అవకాశవాదంతో ఉంటుంది. కానీ ఆ అవకాశవాదాన్ని మించి తమకంటూ ఓ సోల్ ఉంటుందని, దాన్ని కాపాడుకోవాలన్న స్పృహ ఉండాలి. ఆ సోల్ మాత్రమే ఆ రాజకీయ పార్టీ ఉనికిని కాపాడుతుంది. ఓటు బ్యాంకును నిర్దిష్టంగా ఉంచుతుంది. చివరికి ఆ సోల్ను కూడా తాకట్టు పెట్టి వైసీపీ రాజకీయాలు చేస్తుంది. జగన్ రెడ్డి దీనివల్ల వ్యక్తిగతంగా లాభపడతారేమో కానీ వైసీపీ పార్టీ ఆ సోల్ను కోల్పోయి నిర్వీర్యం అయిపోతుంది. ఆ విషయం జగన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదని అనుకోలేం. జై ఎన్డీఏ అని అరుస్తూ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు వైసీపీ ఓటు వేసింది. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై రైతు పూర్వం అనే కార్యక్రమం చేపట్టింది. ఎలా జరిగింది అన్న అంశం పక్కన పెడితే ఇలా ఎలా అన్నా అని క్యాడర్ జగన్ను ప్రశ్నించింది. ఉండవల్లి లాంటి వాళ్ళు మొహన్నే అడిగేశారు. వీటికి సమాధానం చెప్పవలసిన అవసరం జగన్ రెడ్డికి ఉంది. పార్టీకి ఆయన అధ్యక్షుడు అయినంత మాత్రాన ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకోలేడు. క్యాడర్ను పరిగణలోకి తీసుకోవాలి. తనకు మోకాలపై వంగిదండాలు పెట్టడమే క్యాడర్ అనుకుంటే జగన్ రెడ్డి కన్నా అహంకారం ఇంకెవ్వరూ ఉండరు. జగన్ రెడ్డికి బీజేపీ మీద అభిమానం లేదు, భయం మాత్రమే ఉంది. బీజేపీని వ్యతిరేకిస్తే తనను శంకరగిరి మాన్యాలకు పంపిస్తారని భయం. తాను చేసిన నేరాలు ఘోరాలకు ఎంతకాలం జైల్లో ఉన్నా శిక్ష సరిపోదని ఆయనకు కూడా తెలుసు. అందుకే ప్రజలు ఇచ్చే బలంతో అధికారంలో ఉన్న పార్టీలకు ఊడిగం చేసి తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన నిర్మోహమాటంగా రాహుల్కే ప్రజామోదం ఉంటుందని, తాము కాంగ్రెస్ వైపే ఉంటామని ప్రకటిస్తారు. జగన్ రెడ్డికి కావాల్సింది తన నేరాల నుంచి తప్పించుకోవడం మాత్రమే. అందుకోసం ఆయన తనను నమ్మిన ఓటర్లను వంచిస్తున్నారు. వారు కూడా నిజం తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో జగన్ ఓటర్లకు చైతన్యం వచ్చిన రోజు ఆయన పులివెందులలో కూడా గెలవలేరు. దానికి సాక్ష్యం ఇటీవలే జరిగిన జడ్పీటీసీ ఎన్నికలే.